తెలుగు వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నారు సార్ ఇవాళ ఇంటర్వ్యూ ఐ డ్రీమ్ వాళ్ళది ఇండియన్ పొలిటికల్ లీగ్లో 2019 ఎన్నికలు రెండు రాష్ట్రాలకి ఇప్పుడు అంచనా ఎలా ఉండబోతోంది? మరి పరిస్థితులు తారుమారవుతాయా? మీరు డెఫినెట్గా చెప్పకపోయినా ఇప్పుడు అంటే మనం ఇప్పుడు 2014 ఎన్నికలకు ముందు ఒక 10 నెలల ముందు సర్వే ఒక రకంగా వచ్చింది. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలు మీరు ఆశ్చర్యపోతారు. నేను ఒక సర్వే కుర్రాడిని సురేష్ అని ఒక అతను ఉండేవాడు, అతన్ని కూర్చోబెట్టుకుని ఇంకా రిజల్ట్స్ రావడానికి ముందు మాట్లాడిచ్చా. అతను కొంచెం ఇబ్బంది పడుతున్నాడు, విజయం గారు ఓడిపోద్దని చెప్పడం. నేను నవ్వుతా, విజయం గారు ఓడిపోద్ది అంతే కదా చెప్పండి అన్న. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళకి కోపం వచ్చింది. కోపం వచ్చి నాకు భద్రాచలం నుంచి ఒక మిత్రుడు ఎవరో ఫోన్ చేశాడు, టీవీలోని ఇదంతా ఫోన్ చేసి, ఏంటి సార్ మీరు అట్లా మాట్లాడతారా, విజయం ఓడిపోద్దా? నేను ఇప్పుడు అక్కడే పనిచేసి వచ్చి, అయ్యా నేను అంటం లేదు కాదు, సర్వే అట్లా ఉంది, ఆయన భయపడుతున్నాడు కాబట్టి నేను చెప్పాను. సరే గెలిస్తే సంతోషించండి, నన్ను ఎందుకు తిడతారు? నేనేమి ఇప్పుడు నేను వెళ్ళాను టీవీ మార్చేయను కదా, ఓట్లు మార్చేయలేను కదా, రిజల్ట్స్ మార్చేయలేం కదా, సరే చూద్దామన్నా. చివరికి ఆవిడ ఓడిపోయింది కదా. అది కొన్ని సందర్భాల్లో ఆ సర్వేలో మీరు ఇంకా ఏ టీవీలోనూ ఆ సర్వే నేను పెట్టాను, నేను 106 వస్తే అని అతను ఇచ్చాడు నాకు, అది టీవీలోని. ఏది నేను చెప్పేది 2014 రిజల్ట్స్ రావడానికి ముందు నేను అంత ధైర్యంగా చేశాను. చేస్తే అది తెలుగుదేశం వారికి అది గుర్తించరు దురదృష్టవశాత్తు. సరే ఇక వాళ్ళ బాధలు వాళ్ళకి, మన బాధలు మనమే అనుకోవటం. అది వాళ్ళకి ఐ థింక్ ఇప్పటికి ఎప్పుడప్పుడు వాళ్ళ వ్యక్తులుగా గ్రహిస్తారు సార్. అయితే ఐఎమ్ ష్యూర్. అయితే కాదు చాలామంది మిత్రులు, తెలుగుదేశంలో చాలామంది మిత్రులు వాళ్ళ పార్టీ తీరు పట్ల, పార్టీ నాయకత్వం అనుసరిస్తున్న వైఖరి పట్ల నాతోటి పర్సనల్గా మాట్లాడినప్పుడు చాలా చెప్తుంటారు, ఇది ఇట్లా చేయకూడదండి, మేము ఇట్లా చేస్తే అట్లా బయట పెట్టలేరు. ఇప్పుడు కూడా కొంతమంది ఫోన్ చేసి మాట్లాడుతుంటారు. అవన్నీ ఇంటర్నల్గా కూడా కొందరు అభ్యంతరాలు చెప్పారు. అయినా కూడా మరి ఏం చేస్తాం అంటే, ఒకప్పుడు తెలుగుదేశం అంటే నేను కూడా మేమంతా తెలుగుదేశం జెండా మోసిన వాళ్ళం ఆ రోజుల్లో, కుర్రాళ్ళుగా ఉన్న రోజుల్లో. తెలుగుదేశం అంటే ఒక ఆదర్శం, తెలుగుదేశం అంటే ఒక నిజాయితీ, తెలుగుదేశం అంటే ఒక ఆవేశం, ప్రజాస్ఫూర్తి. కానీ ఇప్పుడు మరి ఆ మాట చెప్పగలమని ఎంతమంది చెప్పగలుగుతారు? అంటే అట్లా మారితే సంతోషిస్తాను. నేను కూడా మంచిగా చేయమనండి, మంచిగా పాలించమనండి ఎవరైనా సరే. ఖచ్చితంగా నేను కనుక ఇప్పుడు నేనే చెప్పాను కదా, పలాంది మంచి కాదు, పలాంది బాగానే ఉందని చెప్పాను. అట్లా ఒకవేళ నేను చెప్పకపోతే నేనే ఫూల్ అవుతాను, అంతే కదా. ఇప్పుడు అల్టిమేట్గా నేను కావాలని ద్వేషంతో మాట్లాడాను అనుకోండి, నేనే ఫూల్ అవుతాను. కాబట్టి నాకేం ఎవరి మీద ద్వేషం లేదు, ఎవరి మీద. నేను ఇంకోటి మీరు నమ్ముతారు నమ్మరు, నాకు మొన్న ఒక 200 మంది ఐటీ కుర్రాళ్ళు వాళ్ళు కొంతమంది 15 మంది వచ్చారు. 200 మందితో మేము క్యాండిల్స్ ప్రదర్శన చేస్తామండి, మీకు అన్యాయం జరిగింది, ప్రజాస్వామ్యం ఎట్లా జరుగుతుంది, అది ఎందుకన్నా వద్దులే అని చెప్పేస్తే ఒక కుర్రాడు గుర్తు చేశాడు, మీరు బహుశా మేము ఇన్ని షోలు చూస్తుంటామండి, ఎవరు అనలేదు, 95లో జరిగింది ప్రజాస్వామ్య ప్రక్రియ అని చెప్పిన ఏకైక జర్నలిస్ట్ మీరేనండి. వెన్నుపోటు అని అందరూ అంటారు కదా, అది వెన్నుపోట, అది నైతికంగా కరెక్టా కాదా అనేది వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన విషయం. కానీ ప్రజాస్వామ్యంలో మెజారిటీ ఇది రూల్. చంద్రబాబుకి మెజారిటీ ఎమ్మెల్యేలు ఉన్నట్టుగా వెల్లడైనప్పుడు మనం అది వెన్నుపోటని రాజకీయంగా విమర్శించుకోవచ్చు రాజకీయ పార్టీలు. కానీ ఒక ఇండిపెండెంట్ అనలిస్ట్గా దట్ ఈజ్ తిరుగుబాటు. ఆ తిరుగుబాటులో అతనికి మెజారిటీ వచ్చింది. ఇప్పుడు నాయల భాస్కరరావుకి మెజారిటీ వచ్చి ఉంటే అతనిదే ఉండేది, అది రాలేదు కాబట్టి అది వెన్నుపోటని ఇంకోటనో విమర్శ. ఇతనికి మెజారిటీ ఉన్నప్పుడు కూడా, అతనికి ఎన్టీ రామారావుకి మెజారిటీ ఉన్నప్పుడు కూడా ఇచ్చారు కాబట్టి అది వెన్నుపోటైంది. కానీ ఇక్కడ చంద్రబాబు గారికి మెజారిటీ ఉంది, అది ప్రజాస్వామ్య ప్రక్రియ అని నేను చెప్పాను. అది రైట్, అది తప్పా రైటా, నైతికంగా కరెక్టా కాదా, ఆ తర్వాత ఏంటనేది వేరే విషయం. కానీ డెమోక్రసీలో పార్టీలో ఎవరికి ఎమ్మెల్యేలు మెజారిటీ ఉంటే వాళ్ళే అది ఆయన గుర్తు చేశాడు. ఆ మాట చెప్పినందుకు తెలియజేసిన వాళ్ళు మీకు ఎప్పటికీ గౌరవం ఇవ్వాలండి అని. సరే గౌరవం ఇస్తారా లేదా అనేది వేరే విషయం. ఇప్పుడు కూడా నేను అది కరెక్ట్ అని నేను నమ్ముతున్నాను. ఏది మెజారిటీ, ఇప్పుడు నేను ఇందాక కూడా చెప్పాను, జగన్ గారికి 140 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తూ లెటర్ ఇస్తే సోనియా గాంధీ ఇవ్వకపోతే అది సోనియా గాంధీ చేసిన తప్పు, అది డెమోక్రటిక్ స్పిరిట్కి తప్పు. జగన్ గారు బాగా చేసి ఉండేవారా, బాగా చేయలేకపోయేవారా, అది వేరే విషయం. సమయం ఇస్తేనే తెలుస్తుంది, అది వేరే విషయం. మనం చెప్పతాం, అది బాగా చేస్తే ఆయనకే మంచి పేరు వస్తుంది, చేయలేకపోతే ఆయన ఫెయిల్ అయ్యిండేవాడు. కానీ సోనియా గాంధీ చేసింది పెద్ద తప్పు కదా. 140 మంది ఎమ్మెల్యేలు కాదని నువ్వు వేరే వాళ్ళకి ఇచ్చేస్తే అది ఇంకా డెమోక్రటిక్ స్పిరిట్ ఎట్ అవుతుంది మొత్తం. అందుకే ఇప్పుడు ప్రస్తుతం అన్ని పోయాయి కదా, అంటే వాళ్ళ మూలాలు, వాళ్ళ ఫౌండేషన్, సరే రాజకీయ క్రమంలో అన్ని, దాంతో అక్కడి నుంచి మొదలుకున్న ఒక తప్పిదం అలా పార్టీకే చాలా చెడు చేసింది. నేను చెప్తున్నానంటే చంద్రబాబు గారి మీద నాకు ఎలాంటి ద్వేషము లేదని చెప్పడానికి ఇది ఎగ్జాంపుల్. అది వెన్నుపోటు కాదు, అది ప్రజాస్వామ్య ప్రక్రియలో ఒక భాగం. ఎన్టీ రామారావు ఫెయిల్ అయ్యాడు, ఈయన సక్సెస్ అయ్యాడు మెజారిటీ తెచ్చుకోవడంలో. అది నైతికంగా కరెక్టా కాదనేది అది వాళ్ళు తెలుసుకోవాలి. ఈ టెక్నికాలిటీస్లో నైతికం అనైతికం అని ఉండవు కదా. రాజ్యాంగబద్ధంగా కరెక్ట్ అయితే కరెక్టు,
ఇప్పుడు చరణ్ సింగ్ గారు ఇందిరాగాంధీ మద్దతుతోటి ప్రధాని అయ్యాడు, టెక్నికల్గా రైటు, నైతికంగా కరెక్టా కాదా అంటే అది నైతికంగా కరెక్ట్ కాదని చెప్పొచ్చు, తప్పులేదు దాంట్లో. కానీ ప్రధాని అయిన మాట వాస్తవం కదండి, మెజార్టీ ఉంటేనే కదా రాష్ట్రపతి ఇచ్చేది, లేకపోతే ఇవ్వడు కదా. సో అట్లా ఇది కూడా అని చెప్పాను. అయితే ఏంటంటే ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఇండిపెండెంట్గా ఉంటే వచ్చే ఇబ్బందులు ఇవన్నీ కూడా చూసాం. ఇప్పుడు ఇక మరి ఈ దశలో ఎట్లా జరుగుతుందో ఏమో. మీరు వ్యవస్థలో ఉన్న ఇండిపెండెంటే సార్, ఇండిపెండెంటే మీరు. అండ్ ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఆఫ్ కోర్స్ ఇప్పుడు మళ్ళీ అడగడం ఇది ఊహాజనితమైన ప్రశ్న, మీరు ఎప్పుడైనా రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు ఉంటాయో ఒకవేళ అలాంటి? నాకు అట్లాంటి ఆలోచన తెలియదు. ఐఎమ్ హ్యాపీ, ఇంకా పవర్ఫుల్ సార్ మీరున్న ప్లేస్. ఐఎమ్ హ్యాపీ మ్యాన్, ఐఎమ్ హ్యాపీలీ. అయితే ఖచ్చితంగా ఇంకొక 3-4 ఏళ్ళు అయితే ఉంటాను అనుకున్నా. ఆ తర్వాత ఏం జరుగుతుందో, రాజకీయాల్లోకి వస్తానైతే నేను అనుకోవట్లేదు. పైగా రాజకీయాల్లోకి నా పుట్టాడు సూట్ కాదు. ఎందుకంటే మీరు డబ్బులు ఖర్చు పెట్టొద్దు అంటాను, ఎవరింటారు? ఎవరన్నా మాట వింటారా? పైగా నేను టీవీలో ఏ పార్టీ అంత ఖర్చు పెట్టని చెప్పండి నవ్వుతా అడుగుతా చెప్పేవాడిని. రేపెళ్ళి నేను అదే పని చేయాలంటే సరే రాజకీయాలు చేయట్లేదా అనొచ్చు, కానీ నా ఆత్మ అయితే ఒప్పుకోదు, నేను చేయలేను కూడా అట్లా. అందువల్ల నేను సూట్ కాదు. సో ప్రస్తుతానికి జర్నలిజం శ్వాసిస్తారు. జర్నలిజం అంత పెద్ద పదాలు వద్దులే, కానీ ఏదో నేను కూడా జర్నలిజంలో ఒక వ్యక్తిగా గుర్తింపు పొందాను అంతే. వెరీ వెరీ హార్టీ కంప్లీట్ ఇండివిజువల్ సార్, వెరీ వెరీ ప్లెజెంట్ ఇంటరాక్టింగ్ విత్ యూ అండ్ గ్రేట్ ఇన్స్పిరేషన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. మిమ్మల్ని మరింతగా మేము టీవీలో చూసి రోజు ఇంకా ప్రశ్నలు ఉంటే మీకు అప్పుడప్పుడు తిరిగి వస్తాం ఐ డ్రీమ్ వాళ్ళం. చాలా సంతోషం. నమస్కారం సార్, థ్యాంక్ యూ.